హెల్త్ యూనివర్సిటీ ఏదైతే వరుసగా పేర్లు మార్చుకుంటూ వచ్చింది. ఒరిజినల్గా ఎన్టీ రామారావు గారికి పేరు పెట్టడంలో తప్పులేదు. ఎందుకంటే ఆ హెల్త్ యూనివర్సిటీ ఆలోచన చేసింది ఎన్టీఆర్ గారు. అంతకుముందు ఆయా మెడికల్ కాలేజీలు ఆయా యూనివర్సిటీల పరిధిలో ఉండే వాటినన్నిటిని మెడికల్ కళాశాలన్నింటినీ ఒకటి తీసుకొచ్చి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అన్నటువంటిది అదే ఉట్టి హెల్త్ యూనివర్సిటీ, హెల్త్ ఎన్టీఆర్ అని కూడా పెట్టారు. హెల్త్ యూనివర్సిటీ అని నామకరణం చేసింది ఎన్టీఆర్ గారు. అప్పటి నుంచే సిద్ధార్థ కాలేజీకి సంబంధించినటువంటి అదే ప్రదేశంలో హెల్త్ యూనివర్సిటీ నడుస్తుంది. అయితే ఆ హెల్త్ యూనివర్సిటీని తర్వాత ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు గారి టైంలో దానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు. అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాన్ని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటూ పేరు మార్చారు. అప్పుడే చెప్పుకున్నాం అది తప్పు. ఎందుకంటే ఆ అర్హత ఉంది ఆయనకి. ఎందుకు అంటే కరెక్ట్గా అది కట్టించిందే ఎన్టీఆర్ అయినప్పుడు అదేమంటే ఈయన డాక్టర్ ఆరోగ్యశ్రీ పెట్టారు. ఇవన్నీ అర్థం పర్థం లేనటువంటివి. ఖచ్చితంగా ఎన్టీఆర్ పేరు ఉండాలి, అది మార్చారన్నట్టు. చట్టబద్ధంగా కాకుండా మొన్న ఎలక్షన్ అయిపోగానే దాన్ని ధ్వంసం చేయడం, ఆ బోర్డు అదంతా నడిచింది. ఇప్పుడు చట్టబద్ధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని బోర్డు మళ్ళీ లైన్లోకి వస్తుంది.